శ్రీవల్లి భావను తీసుకొచ్చి భాగ్యం కుట్రను బయట పెట్టిన ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫర్దర్గా మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే నర్మద పాత పడుతూ ఉండడం చూసిన ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా ఇంకా నర్మదని ఇంటికి తీసుకొచ్చి అత్తయ్యతో మాట్లాడించే బాధ్యత నాది అంటూ ప్రేమ తీసుకొస్తుంది. అప్పటికే బుజ్జమ్మ చాలా కోపంగా ఉంటుంది. క్యారేజ్ తీసుకుని వెళ్ళి రైస్ మిల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మామయ్య గారు ఎలాగున్నారు అన్న ప్రశ్నకు శ్రీవల్లి ఒకటికి రెండేసి చాలా సంతోషంగా ఉన్నారు అని ఇంకా సంబరంగా చెప్తుంది. ఆ సంతోషంలో ఉన్న బుజ్జమ్మ అయితే ప్రేమను ఇటు నర్మదను కూడా పట్టించుకోకుండా వల్లిని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుని ఏంటే తల ఇలా ఎండిపోయింది, ఆయిల్ తెచ్చుకో పెడతాను అంటూ కూర్చోబెట్టి మరీ కొంతమందిని నా వాళ్ళు నా కోడళ్ళు అంటూ నెత్తినెక్కించుకోవడం చాలా పెద్ద తప్పు. నువ్వు ఎలాంటి దానివో నిన్ను తెలుసుకోలేకపోయానే. నిన్ను పట్టించుకోకుండా నేను ఎన్ని రోజులు నిన్ను దూరం పెట్టాను. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఎంత పొరపాటు చేశానో ఇప్పుడు నాకు అర్థమైందే అంటూ ఇంకా వల్లిని పొగుడుతూ ఇటు వీళ్ళిద్దరినీ కూడా తిడుతూ బుజ్జమ్మ అయితే చెప్తూ ఉంటుంది. అది కాదత్తయ్య, మిమ్మల్ని నేను ఎందుకు మోసం చేస్తాను, తల్లిలా భావించే మిమ్మల్ని నేను మోసం చెయ్యను కదా అంటూ ఇంకా నర్మదన్న మాటలకు దానికి మరో రెండు వేసి చూసారా అత్తయ్య, మిమ్మల్ని అమ్మ అంటూ బుట్టలో పడేయడానికి చూస్తుంది అంటూ మాట్లాడేసరికి ఇక్కడ ఎవరు అంత అమాయకులు లేరు బుట్టలో పడిపోవడానికి అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ముందు బుజ్జమ్మ. తర్వాత ధీరజ్ చెప్పిన ప్లాన్ ప్రకారం నర్మద కూడా వెనకాల వెళ్ళబోతూ ఉంటే ప్రేమ కాలు అడ్డు పెట్టేసరికి కింద పడిపోతుంది నర్మద. కింద పడిపోవడంతో అమ్మా అని చెప్పాను కానీ వెంటనే తిరిగి చూసి అమ్మా నర్మద ఏం జరిగిందమ్మా, దెబ్బ తగిలిందా అని చెప్పనేసరికి లేదత్తయ్య అని చెప్పాను కానీ ఏం కాదు, కింద పడిపోయావంటే ఖచ్చితంగా దెబ్బే తగిలుంటుంది. ప్రేమ వెళ్ళి కొన్ని వేడి నీళ్ళు తీసుకురా, కాలికి నొప్పి పడుతుంది, నొప్పి పట్టకుండా కొంచెం కాపురం పెడితే తగ్గుతుంది అని చెప్పి ఇంకా ఇలా కూర్చో అమ్మా అని అక్కడే ఒక గోడకి తనని ఆనించి కూర్చోబెట్టి ఇంకా కాలు మీద వేడి నీళ్ళు కాపురం పెడుతూ ఉంటుంది. ఈలోపు ప్రేమ తెచ్చిన నీళ్ళతో తగ్గిపోద్దమ్మా తగ్గిపోద్ది బాధపడకు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఆ మాటలు వింటూ కళ్ళంట నీళ్లు వచ్చేస్తాయి. నేను నిజంగా మిమ్మల్ని మోసం చేయాలని చూడలేదత్తయ్య, మిమ్మల్ని నేను అబద్ధం చెప్పాలని ఎందుకు అనుకుంటాను. నాకు సాగర్ అప్పుడే చెప్పాడు. వనజ గారు ఇంటికి వచ్చిన తర్వాతే సాగర్ చేసిన పని గురించి నేను తెలుసుకోవడంతో మీకు ఆ విషయం చెప్పాలనుకున్నాను అత్తయ్య, కానీ చెప్పే సమయం లేకపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే నగలు తీసుకురావడం, అలాగే వడ్డీకి డబ్బులు తీసుకోవడం, అవి వనజ గారికి తీసుకెళ్ళి ఇవ్వడం, ఇదంతా కూడా జరిగిపోయింది అత్తయ్య. ఈలోపు మా నాన్న ఫంక్షన్ అనగానే ఆ పార్టీ పూర్తయిన తర్వాత మీకు విషయం చెప్పేద్దాము అనుకున్నాను. కానీ ఈలోపే సాగరు డబ్బులిచ్చి మరీ ఉద్యోగం కొనుక్కున్నాడన్న విషయం బయట పడిపోయింది. అంతే తప్ప మీకు చెప్పకూడదు అన్న ఆలోచన నాకు లేదత్తయ్య. మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని మోసం చేయాలని కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కానీ ఏ రోజు నేను చూడలేదత్తయ్య అంటూ ఏడ్చేసేసరికి ఇంకా బుజ్జమ్మ కూడా నర్మదని పట్టుకొని ఏడ్చేస్తుంది. నువ్వు నన్ను ఏదో మోసం చేశావని కాదే, నాకొక్క మాట కూడా చెప్పలేదని, అంతే తప్ప అంతకు మించి నీ మీద నాకు ఎందుకు కోపం ఉంటుంది అంటూ ఇంకా బుజ్జమ్మ ఇటు నర్మద ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు. బాబోయ్ ఏంటిది, వీళ్ళు ఇలా కలిసిపోయారేంటి, అచ్చు బాబోయ్ వీళ్ళు ఎలా కలిసిపోతే ఎలాగా, వీళ్ళు కలవకూడదు కదా, కలిస్తే మళ్ళీ వీళ్ళిద్దరినీ విడదీయడం నా వల్ల కాదు అని. అత్తయ్యగారు ఏం చేస్తున్నారు, మీరు నర్మద మీద కోపంగా ఉండాలి, కోపంగా ఉండడం మానేసి నర్మదను అలా దగ్గరికి తీసుకుంటారేంటత్తయ్య అంటూ మాట్లాడేసరికి నీకేం తెలీదే, నర్మద నన్ను ఎందుకు మోసం చేయాలని చూస్తుంది, నర్మద ఎప్పటికీ నన్ను మోసం చేయాలని చూడదు, దానికి ఆలోచన కూడా లేదు అంటూ మాట్లాడడంతో అచ్చుబాబోయ్ ఇదేంటిది, మేమెంత ప్లాన్ చేసి వీళ్ళిద్దరినీ విడగొట్టి ఇంకా శాశ్వతంగా ఇంట్లోంచి పంపించేద్దామని మేమనుకుంటే వీళ్ళు మళ్ళీ ఇలా కలిసిపోయారు అనుకుంటూ ఇంకా వల్లి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. రావే అని చెప్పి పైకి నిలబెట్టి కింద పడిపోయింది కదా, కాలు నిప్పొస్తుంది కదా,
అక్కడ కుంటుకుంటూ తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెడుతుంది. ఇప్పుడు ఎలా ఉంది కాలు అనగానే, తల్లి లాంటి మీ ప్రేమ నన్ను తాకింది కదా, కాలు నొప్పి తగ్గిపోతుందిలే అని చెప్పి మాట్లాడేసరికి, చాలేవే నీవు నన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు, బుట్టలో వేసుకోవాలని చూడడం ఏంటి అత్తయ్య, మీరు ఆల్రెడీ బుట్టలో పడిపోతేను అంటూ ప్రేమ మాట్లాడేసరికి, చాలే వెటకారం, వెళ్ళు, ఏ టీ తీసుకొచ్చి ఇవ్వాలని తెలీదా ఏంటి, తను ఉద్యోగం చేసి వచ్చింది, ఆ మాత్రం సేవ చేయలేవా ఏంటి, మొగుడు పెళ్ళాలు ఎక్కడికి వెళ్ళారు, ఉదయం అనగా వెళ్ళి ఇప్పుడు వరకు తిరిగి వచ్చారా అంటూ వీళ్ళ మీద పడేసరికి, అది అమ్మ అని చెప్పనగానే, ఏంట్రా నువ్వేదైనా విషయం దాచిపెట్టావా అంటూ ఇంకా ధీరజ్ని అడుగుతుంది. చెప్పరా, చెప్పేసే అత్తయ్యకి, అత్తయ్య అయినా సపోర్ట్గా ఉంటారు, లేదంటే తర్వాత చెప్తే మళ్ళీ ఇలాగే నన్ను కూడా దూరం పెడతారు, నర్మదక్క అయితే తట్టుకుంది, నేను తట్టుకోలేను అంటూ ప్రేమ చెప్పేసేసరికి, అది అమ్మ కారు మా ఫ్రెండ్స్ తీసుకువెళ్ళి కారుకి యాక్సిడెంట్ చేశారు, ఆ కారు బాగా డ్యామేజ్ అవ్వడంతో ఓనర్ ఉద్యోగంలోంచి తీసేశాడు, అందుకని ఫైనాన్స్ మీద ఒక కొత్త కారు తీసుకోవాలనుకుంటున్నాను, ఆ విషయమే నీకు చెప్పాలనుకుంటున్నాను అనగానే, మరి అంత దానికి డబ్బులు ఎక్కడేరా, ఫైనాన్స్ అంటే వాళ్ళే చూసుకుంటారమ్మా అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే చెప్తాడు. మరి ఫైనాన్స్ చూసుకుంటే వడ్డీ అవుతుంది కదా అని బుజ్జమ్మ అనగానే, అయినా పర్వాలేదమ్మా, నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను అని చెప్పడంతో, సరేరా నువ్వైనా ముందు జరిగిన తర్వాత జరగకుండా చెప్తున్నావు అని సంతోషపడుతుంది బుజ్జమ్మ. ఈలోపు వల్లి గదిలో నుంచి తొంగి చూస్తూ ఉంటుంది. అచ్చు బాబోయ్ వీళ్ళంతా ఏంటి ఇలా కలిసిపోయారు, వీళ్ళు ఇలా కలవకూడదు కదా, నర్మదని కొన్ని రోజులైనా దూరం పెట్టాలి అనుకున్నాను, కానీ నర్మదను ఇంత తొందరగా క్షమించేస్తారని అస్సలు అనుకోలేదు అని ఇంకా తన మనసులో అనుకుని గదిలోకి వెళ్ళిపోయి వెంటనే తన తల్లికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి అప్పటికే తన తల్లి పక్కన వల్లి వాళ్ళ బావ ఉంటాడు. వల్లి బావ కొంచెం తాగిపోతూ, అయినా సరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామని వాడి దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా వీళ్ళు లాగేసుకుంటారు. వీళ్ళు లాగేసుకోవడంతో వాడు వెతుక్కుని అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి ఇల్లు వెతుక్కుని వచ్చి దానితో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరితోటి? భాగ్యంతో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే వల్లి ఫోన్ చేసేసరికి ఆ ఫోను స్పీకర్లో పెట్టి మాట్లాడు అంటూ గసరడంతో, అమ్మా వల్లి అమ్మడు అని చెప్పి మాట్లాడేసరికి, ఏం చేస్తున్నావు అమ్మడు అనగాని, నీకొక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం ఫోన్ చేశానమ్మా, నర్మదను మా అత్తగారు క్షమించేసి మళ్ళీ దగ్గరికి తీసేసుకున్నారు అంటూ మాట్లాడడంతో ఇంకా భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడ చూస్తేనేమో మేము అనుకున్న ప్లాన్ వర్కౌట్ కాలేదు, ఇక్కడ చూస్తే వీడు ఇక్కడే హిరణ్యకశిపుడిలా నిలబడి ఉన్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ రకంగా తప్పించుకోవాలి, ఏం చేస్తుంది నీ కూతురు అడుగు అంటూ మాట్లాడడంతో, ఎక్కడున్నావమ్మా, నేనెక్కడుంటానమ్మా, మావయ్య గారికి క్యారేజ్ ఇచ్చేసి ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే, సరే వీధి చివరున్న గుడి దగ్గరికి రమ్మను అని చెప్పడంతో, అమ్మ వల్లి వీధి చివరున్న గుడి దగ్గరికి వస్తావా, అదేంటమ్మా గుడి దగ్గరికి రమ్మని చెప్పడం ఏంటి, నువ్వే ఇంటికి రా, వద్దులే వల్లి, ఎందుకంటే ఆ నర్మదా ప్రేమ ఉంటారు కదా, నేను రాను, నువ్వే రాని కానీ, సరేనమ్మా అంటూ వల్లి, అత్తయ్య నేను షాప్ దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ బయలుదేరి వస్తుంది. వచ్చేసరికి అక్కడ అమ్మ అనుకుంటూ దగ్గరికి రావడంతో వెనకాల ఉన్న వాళ్ళ బావ రివీల్ అవుతాడు. ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి ఇంకా, ఇదేంటిది, వీడొచ్చాడు, ఇదేంటమ్మా వీడిని తీసుకొచ్చావు అనగాని, వాడు వీడు అంటావేంటే, నువ్వు నేను పెళ్లి చేసుకుందామనుకునే కదా, నాకున్న కొంచెం ఆస్తిని కూడా మీరు లాగేసుకున్నారు, మరి వాడు వీడు అంటావేంటి, అయినా నిన్నెవడే పెళ్లి చేసుకోమన్నాడు, నువ్వు నా పెళ్ళానివనే కదా నీకు ఇంత ఆస్తిని నేను ఇచ్చానో, ఉన్న ఆస్తి మొత్తం మీరే మీ అప్పుల వాళ్ళకి తగలేసుకుని ఎక్కడో చిన్న బస్తీలో ఉంటే వదిలేస్తాననుకున్నారా, రావే అంటూ చేయి పట్టుకునేసరికి, నాకు పెళ్ళయిందిరా అని
చెప్పి మాట్లాడుతుండగానే పెళ్ళయిందా, పెళ్ళైతే నన్నేం చేయమంటావే, నువ్వు నన్ను మోసం చేశావు, నాతో తిరిగావు, చట్టా పట్టాలేసుకుని తిరిగావు, నా దగ్గర అన్ని ఫొటోస్ ఉన్నాయి అని చెప్పి ఇంకా అతను కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ప్లీజ్ బాబా ఏమీ చెయ్యొద్దు అంటూ ఈ బ్రతిమాలుతూ ఉన్న సమయంలోనే ధీరజ్ ఫ్రెండ్ ఒకడు అక్కడ వీడియో షూట్ చేస్తూ ఈ వీడియోను కూడా షూట్ చేస్తాడు. తనెవరు ధీరజ్ వదిలిలా ఉందే అనుకుంటూ ఆ వీడియోని షూట్ చేసి ఆ క్లిప్ ఒకటి ధీరజ్కి పంపిస్తాడు. ధీరజ్కి పంపించేసరికి ఏంట్రా అక్కడ గొడవ, మా వదిన ఎందుకు అతన్ని బతిమాలుతుంది అనగానే నేను విన్న దాని ప్రకారం మీ వదిన వాళ్ళ బావ అతను అనుకుంటారా, మరి మీ వదిన్ని ఆ బావకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పినట్టున్నారు. అతని దగ్గర ఉన్న ఆస్తి ఏదో లాగేసుకునంట వీళ్ళు నడి రోడ్డు మీద నిలబెట్టేశాడంట పాపం అతని గురించి ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు వస్తాయి అని చెప్పి ఇంకా అనుకుంటాడు ధీరజ్. అయితే అతను ఎక్కడున్నాడో ఏంటి అలా తెలుస్తుందిరా అనగాని ఏమో రా ఇప్పుడైతే ఇక్కడే ఉన్నాడు, నువ్వు వచ్చేలోపు ఇక్కడ ఉంటాడో ఉండడో, ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త ఫోన్ పెట్టేసి బయలుదేరతాడు. బయలుదేరేసరికి ఇంకా బ్రతిమాలి నేను రేపు వస్తాను, నువ్వన్నీ సిద్ధం చేసుకుని నాతో వచ్చేసే, లేకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పడంతోనే సరే అని ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చేస్తుంది వల్లి. అయితే వెంటనే గదిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది. నీకేమన్నా పిచ్చా ఏంటి, వాడిని తీసుకుని ఇంటికి వచ్చావేంటమ్మా అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మని చెడామడా తిట్టడంతో నీకేంటి తెలుసమ్మడు, వాడు నా పీక మీద కత్తి పెట్టి ఫోన్ లిఫ్ట్ చేయి మాట్లాడు అంటే ఏం మాట్లాడమంటావు, వాడు అడిగిన ప్రశ్నలకు నిన్ను ప్రశ్నలు అడగడం తప్ప నాకు వేరే సమాధానం దొరకలేదు, అందుకే ఏం చేయాలో అర్థం కాలేదు, ఇప్పుడు నేను ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలమ్మా అంటూ వల్లి తల పట్టుకుంటుంది. అమ్మడు అనగానే లైన్లోనే ఉన్నాను, చెప్పు ఏంటి, ఇంకా నన్ను ముంచేయాలనుకుంటున్నావా అని వల్లి అయితే భాగ్యాన్ని చాలా కోపంగా అడుగుతుంది. అది కాదే అమ్మడు, ఏదో రకంగా వీడి నుంచి తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోమంటావమ్మా, ఏ రకంగా తప్పించుకోమంటావు, వాడి దగ్గర నాకు సంబంధించిన ప్రూఫ్స్ ఏవో ఉన్నాయంట, వాడు నేను కలిసి తీయించుకున్న ఫోటోలేమో ఉండుంటాయి అని భయపడిపోతూ ఉంటుంది వల్లి. ఈలోపు ధీరజ్కి వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు కదా, ధీరజు ఆ ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంటాడు. వెతుకుతూ ఉండేసరికి బండి ఎలా టర్నింగ్ తిప్పుతూ ఉండగా అతనే వాడే అంటే వల్లి వాళ్ళ బావే బండికి అడ్డంగా వచ్చేసరికి ఏంటి కళ్ళు కనిపించట్లేదా అంటూ ఇలా చేపెత్తి అనగానే వీడియోలో చూసింది ఇతన్నే కదా, అంటే సేమ్ రోజు కదా, సేమ్ బట్టలతో ఉంటాడు, ఇతన్నే కదా మీరు వల్లి వాళ్ళ భావన అని చెప్పాను. కానీ శ్రీవల్లి వాళ్ళ భావన నన్ను కాదని అది మరొకరిని పెళ్లి చేసుకుంది అని చెప్పి చెప్తాడు. చెప్పేసేసరికి అది కాదు భయ్యా, నిన్ను కాదని తను వేరే వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంది, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది భయ్యా, ఆస్తి కోసం అంతస్తు కోసం, వాళ్ళకి తిండికి కూడా తినడానికి దిక్కానా ఉండదు, వాళ్ళు దిక్కు తోచని స్థితిలో సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకున్న వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే నీ ఆస్తి మొత్తం మా పేరు మీద రాస్తేనే మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్పారు. సరే కదా అని వాళ్ళ మాటలు నమ్మి పెళ్లి చేసుకోవడానికి ఆస్తి మొత్తం రాసిచ్చాను ఆ వల్లి పేరు మీద. రాసిస్తే వాళ్ళకి ఏయో అప్పులున్నాయంట, ఆస్తిని మొత్తాన్ని అమ్మేసుకుని వాళ్ళ వాళ్ళు తీర్చేసుకుని అక్కడి నుంచి రాత్రికి రాత్రి పారిపోయి వచ్చేసారు. నేనేమో పెళ్లి చూసుకుందామని బాజా భజంత్రీలతో వాళ్ళింటికి వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసింది. ఊరు వాడ మొత్తం వెతికాను, ఎంత వెతికినా వాళ్ళ జాడ దొరకలేదు. ఇప్పటికి దొరికింది అని చెప్పి మాట్లాడేసరికి అయినా తను మా అన్నయ్య భార్య, తనకు పెళ్ళైపోయింది కదా, తనకు పెళ్ళైపోయినప్పుడు వదిలేయాలి కదా అని వల్లి గురించి అయితే ధీరజ్ మాట్లాడతాడు. అలా ఎలా వదిలేస్తాను భయ్యా, నా జీవితాన్ని నాశనం చేసిన దాన్ని వదిలేస్తే మరొకటి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది కదా, వాళ్ళకసలే డబ్బాస, ఎక్కడ ఉంటే అక్కడ డబ్బును కొట్టేయాలని, డబ్బును లాక్కోవాలని, ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టాలని చూడడమే వాళ్ళకి వచ్చిన బుద్ధి అంటూ మాట్లాడేసరికి అయితే చాలా పెద్ద ప్రమాదం భయ్యా, మీరిద్దరూ ప్రేమించుకున్నారా అని చెప్పాను. కానీ ప్రేమించుకోవడం ఏంటి భయ్యా, ఇద్దరూ కలిసి తిరిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి
అని వాళ్ళిద్దరూ కలిసి తిరిగిన ఫొటోస్ ఉంటాయి కదా, అవి చూపిస్తాడు. చూపించేసరికి అవి చూసిన ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే మా వల్లి వదిన నేను నిజంగానే ప్రేమించిందనమాట. నిజంగా ప్రేమించిందో అబద్ధంగా ప్రేమించిందో నాకు తెలియదు భయ్యా, కానీ నేను దాన్ని ఇష్టపడ్డాను. అందుకే కదా ఆస్తి మొత్తం దాని పేరు మీద రాశాను. తను నా భార్య అయితే తన పేరు మీద ఉంటే ఏంటి, నా పేరు మీద ఉంటే ఏంటి అనుకున్నాను. కానీ ఆ తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా మహా జాదువులు. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలిస్తే ఇంటికి వెళ్ళే రచ్చ చేసేవాణ్ణి అని చెప్పి మాట్లాడేసరికి, భయ్యా నిన్నొక సహాయం అడుగుతాను, చేయగలవా అని చెప్పాను. కానీ ఏంటా సహాయం అంటూ ధీరజ్ని అడుగుతాడు. తను పెళ్లి చేసుకున్నది ఎవరో కాదు, మా అన్నయ్యని. దయచేసి మా ఇంటికి వచ్చి వల్లి వదిన నిజస్వరూపం ఇది అని నువ్వు చెప్పగలవా అనగానే, ఎందుకు చెప్పను భయ్యా, సాటి మగవాడు కూడా నాలాంటి వాడే కదా. మా అన్నయ్య చాలా అమాయకుడు అని చెప్పాను. కానీ అమాయకుల్ని ముందే బుట్టలో వేసుకుంటారు ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. పదభయ్యా ఇప్పుడే నిజాన్ని బట్టబయలు చేద్దాము, వీళ్ళ బండారాన్ని బయట పెడదాము. వీళ్ళు ఎలాంటి వాళ్ళనేది తెలిసి తీరాలి. ఎందుకంటే వీళ్ళ గురించి తెలియకపోతే చాలా పెద్ద ప్రమాదాలు వస్తాయి. వీళ్ళు మామూలు అనుకుంటున్నావా, వీళ్ళ గురించి ఖచ్చితంగా తెలిసి తీరాలి అంటూ ఇంకా వల్లి బావ కాస్త ధీరజ్తో పాటు బయలుదేరి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఈ లోపు తిరుపతి వీళ్ళందరినీ కూడా రమ్మని ఫోన్ చేస్తాడు ధీరజ్. ఫోన్ చేసేసరికి అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి, ఏంట్రా ధీరజ్ ఎందుకు ఫోన్ చేసావు రమ్మని అని చెప్పాను. కానీ రాన్నయ్య మీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేస్తాను అని లోపలికి తీసుకొచ్చేసేసరికి ఒక్కసారిగా వల్లి చూసి షాక్ అయిపోతుంది. అచ్చు బాబోయ్ వీడేంటి ఇంటికి వచ్చేసాడు, పైగా ధీరజ్ తీసుకొచ్చినట్టున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏ రకంగా తప్పించుకోవాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోపు అందరూ వచ్చారు కదా, ఏంట్రా చిన్నోడా ఏంటి అనగానే, ఇతను ఎవరనుకుంటున్నావు అనేసరికి, ఎవరనుకోవడం ఏంట్రా, నీతో పాటు తీసుకొచ్చావు కాబట్టి నీ ఫ్రెండ్ అయి ఉంటాడు అంటూ ఇంకా రామరాజు అంటాడు. కాదు నాన్న, ఇతను నా ఫ్రెండ్ కాదు, వల్లి వదిన వాళ్ళ బావ అని చెప్పనగానే ఒక్కసారిగా వల్లి వదిన వాళ్ళ బావ, ఇన్ని రోజులు రాని బావ ఇప్పుడు రావడం ఏంటి, ఇన్ని రోజులు వీళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదండి. అందుకే వీళ్ళని వెతుక్కుంటూ ఇప్పటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసి కూడా వీళ్ళ చేతుల్లో మోసపోకూడదు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు నేను మీ ఇంటికి కూడా వచ్చాను అనేసరికి, ఏంటి బాబు ఏమంటున్నావు, మోసపోకూడదు అని మాట్లాడుతున్నావేంటి అనగానే, అవునండి వీళ్ళమ్మా నాన్న ఎక్కడున్నారు వాళ్ళను కూడా పిలిపించండి, వాళ్ళ ముందే ఈవిడ గారి నిజస్వరూపం వాళ్ళ నిజస్వరూపం మీ అందరికీ తెలియాలి అంటూ మాట్లాడేసరికి, అమ్మ వల్లి వెళ్ళు మీ అమ్మని పిలుచుకురా అనగానే, ఎక్కడికో కాదు నాన్న ఇక్కడే ఉండి ఫోన్ చేయమని చెప్పు అని చెప్పనేసరికి, నా ఫోన్ రూమ్లో ఉంది అనగానే, నేను తీసుకొచ్చాను బల్లక్కాయ్ అంటూ ప్రేమ కాస్త ఫోన్ని చేతిలో పెడుతుంది. పెట్టేసేసరికి, అచ్చుబాబోయ్ ఇప్పుడు నేను ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటూనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, ఇక్కడికి రమ్మని చెప్పు అనగానే, హలో నాన్న అని చెప్పనగానే, ఏంటి అమ్మా నువ్వు ఇక్కడికి రావాలి అనగానే, ఇప్పుడెందుకమ్మా, మా మామయ్య గారు అర్జెంటుగా రమ్మని చెప్పారు, అందుకే నువ్వు అమ్మ బయలుదేరి రండి నాన్న అని చెప్పనేసరికి, సరే అని ఇంకా వాళ్ళు కాస్త బయలుదేరి వస్తారు. బయలుదేరి రావడంతో ఇక్కడ రామరాజు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూస్తూ ఉండేసరికి వాళ్ళు కాస్త వచ్చి నిలబడ్డంతో వాళ్ళ బావను చూసి, ఇదేంటి భాగ్యం వీడొచ్చాడు ఇక్కడికి అనగానే, వీడు ఆల్రెడీ ఉదయం ఇంటికి వచ్చాడు, తర్వాత గుడి దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు సరాసరి ఇంటికి వచ్చేసాడు, ఇప్పుడు ఏం కొంప ముంచుకుపోతున్నాడో ఏంటో అంటూ భాగ్యం తెగ కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. భయపడిపోతూ ఉండేసరికి, ఏంటి భాగ్యం అక్కడే ఆగిపోయావు, రా, అత్త అని పిలవట్లేదని ఫీల్ అవుతున్నావేమో, అత్తవే, కానీ నువ్వు ఎంత మోసగత్తెవో ఇక్కడ తెలియాలి కదా,
ఇందాక చెప్పడం వదిలేశాను కదండి. వీళ్ళని పిలిపించిన తర్వాతే చెప్తాను అని చెప్పాను కదా. వీళ్ళు నాకు చేసిన అన్యాయం ఏంటో మీకు తెలియాలి. వీళ్ళు మిమ్మల్ని చేస్తున్న మోసం ఏంటో మీకు తెలియాలి. వీళ్ళు మీరు అనుకుంటున్నట్టు కోటీశ్వర్లు కాదు. వీళ్ళకు ఎలాంటి ఆస్తి లేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వీళ్ళకి ఆస్తి లేదు. అయినా సరే వీళ్ళు నా మేనత్త, నా మేనకోడలు అని తెలిసి నాకున్న కొద్దిపాటి ఆస్తిని కూడా వల్లి పేరు మీద రాస్తేనే కానీ వల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేయనని వీళ్ళు నా దగ్గర ఉన్న ఆస్తినంతా తీసుకున్నారు. ఇదేం చేసింది? నాతో ప్రేమలో ఉన్నాను, ప్రేమాయణం అంటూ నా దగ్గర ఉన్న బంగారం అంతా తీసేసుకుంది అంటూ మాట్లాడేసరికి అబద్ధం, ఇదంతా అబద్ధం, వీడెవడో నాకు తెలీదు అని చెప్పి ఇంకా వల్లి వాళ్ళ అమ్మ అయితే గట్టిగా అరుస్తుంది. ఏంటత్తా నీ దగ్గర నేను నాటకాలు ఆడడానికి నా దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవనుకుంటున్నావా? వల్లి నేను ప్రేమించుకున్నప్పుడు ఫొటోస్ ఉన్నాయి, మీరు మాకు చేసిన ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి, అన్నీ చూపిస్తాను అని చెప్పి ఇంకా తన ఫోన్ కాస్త ఓపెన్ చేసి మొత్తం ఫొటోస్ అన్నీ చూపిస్తాడు. వల్లి ఇతను అయితే చాలా క్లోజ్గానే ఉంటారు. ఆ ఫొటోస్ పెళ్లి ఫొటోస్లో అంటే పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్ ఫొటోస్లో కూడా చాలా సంతోషంగా ఫొటోస్లో అన్నింట్లో కూడా ఉంటారు. అప్పుడే ఆస్తి కాగితాలు కూడా చేతిలో పెట్టడం ఎంగేజ్మెంట్ రోజే జరుగుతూ ఉంటుంది. వీళ్ళు క్లోజ్గా ఉన్న ఫొటోస్ అవి ఇవి అన్నీ చూసి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటమ్మా వల్లి, ఏంటిదంతా? ఇతని ఆస్తి మొత్తం మీరు రాయించేసుకున్నారా? ఇతనికి నీకు ఎంగేజ్మెంట్ కూడా జరిగిందా? మరి మా దగ్గర ఈ విషయాలన్నీ దాచిపెట్టారు అంటూ రామరాజు చాలా సీరియస్ అయిపోయేసరికి అది కాదన్నయ్య గారు అనగానే, పైగా వీళ్ళెవరో తెలియదని కూడా చెప్పింది కదా మామయ్య గారు. రావడంతో ఈ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్పారు. మరి చూసారా ఈ ఎంగేజ్మెంట్ ఫొటోస్లో వీళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో. వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది, వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా కూడా ఉన్నారు కదా మామయ్య గారు అంటూ ఇంకా పక్కనున్న ప్రేమ ఇటు నర్మద ఇద్దరు కూడా మాట్లాడేసరికి అయిపోయింది. నా కొంప కొల్లేరైపోయింది. నేను ఆ రోజు చెప్పాను వీడితో ఎంగేజ్మెంట్ వద్దు, ఏం వద్దు అని. నా మాట విన్నారా? వాడి దగ్గర నుంచి వచ్చే ఆ 25 లక్షల రూపాయలు మనం తీసుకోవాలి. మనకున్న అప్పులన్నీ కూడా పోగొట్టుకోవాలంటే మనం ఆ 25 లక్షలు తీసుకోకపోతే కుదరదు అంటూ నన్ను ఒప్పించి వీడితో ఎంగేజ్మెంట్ చేయించారు. ఇప్పుడు చూడు, వీడు నా బండారం బట్ట బయలు చేసేశాడు. ఇంకా నన్ను వీళ్ళు ఇంట్లో ఉండనివ్వరు, ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు అంటూ ఇంకా వల్లి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి వల్లి, మాట్లాడవేంటి? సైలెంట్గా ఊరుకుంటావేంటి? అతనికి నీకు ఎంగేజ్మెంట్ జరిగిందని ఈ ఫొటోస్లో క్లియర్గా కనిపిస్తుంది. దానికి మీ అమ్మా నాన్న కూడా ఒప్పుకున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. మరి నువ్వెందుకు ఈ విషయాలన్నీ దాచిపెట్టి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు? మాకు ఈ విషయాలన్నీ ముందే చెప్పాలి కదా చెల్లమ్మ. మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు ఇన్ని విషయాలు? అంటే మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసేద్దాము అని అనుకున్నారా? మీరు కోటీశ్వర్లని చెప్పారు, మీకు అసలు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు అంట కదా. సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునేవారని కూడా చెప్తున్నారు. ఏంటిదంతా? నేనే వెనక ముందు ఆలోచించుకోకుండా ఇలాంటి చెత్త సంబంధాన్ని తీసుకొచ్చి అమాయకుడైన నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాను. అసలు వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిస్తే నా ఇంటి దరిదాపులో కూడా రానిచ్చేవాడిని కాదు అంటూ రామరాజు మాట్లాడేసరికి, అది కాదు బావగారు అనగానే, ఆడవాళ్ళ మీద చెయ్యెత్తకూడదనే సంస్కారంతో సైలెంట్గా ఉన్న రామరాజు దగ్గరికి నన్ను కొట్టండి అన్నట్టుగా ఆనందరావు ముందుకు రావడంతో చెంప చెల్లు మనిపిస్తాడు. ఒక్కసారిగా కొట్టిన దెబ్బకు ఇంకా ముల్లోకాలు కనిపించినట్టుగా చెవైతే రీసౌండ్ వచ్చేసేసరికి ఇంకా చాలాసేపటి వరకు మామూలు మనిషి కాలేకపోతాడు. కానీ ఇక్కడ మాత్రం ఈ వల్లి వాళ్ళకి మూడింది అని వీళ్ళకి అర్థమైపోతుంది. అరే చందు, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటావరా? నీ భార్యతో కలిసి ఉంటావా, లేక నీ భార్య నుంచి విడాకులు కావాలని కోరుకుంటావా అనగానే, విడాకులే కోరుకుంటాను నాన్న. మన కుటుంబాన్ని, నన్ను ఇంత మోసం చేసిన దీన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. ఆస్తి అంతస్తు కోసం ఎంతకైనా దిగజారిపోయే వీళ్ళు రేపన్నా రోజున
మీరు మీ ఆస్తి కాజెక్కించుకోవడం కోసమే ఇలా చేస్తున్నారేమో. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. రైస్ మిల్లో అంతా తప్పుగా జరుగుతుంది. రైస్ మిల్ సరిగ్గా నడవడం లేదు బావా. ఎవరో ఏదో అంటారని మన బిజినెస్ని మనం నాశనం చేసుకోలేం కదా. బయట కొట్లకి వెళ్తే అలానే అనిపించవచ్చు, కానీ అలా ఇప్పుడు అనిపించకూడదు. నువ్వు రావాలి బాబా, నువ్వు రావాలి, ఖచ్చితంగా వచ్చి తీరాలి. మీరు ముగ్గురు ఇక్కడ తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి. నా కొడుకుల జీవితాలు, నా ఇంటిని అస్తవ్యస్తం చేసిన మిమ్మల్ని మాత్రం చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో వీళ్ళ కుటుంబానికి రామరాజు ఎలాంటి శిక్ష విధిస్తాడో, ఇంట్లో ఉండనిస్తాడో లేక మెడపట్టి బయటకు గెంటేసి పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇస్తాడేమో. చూడాలి మరి ఇదంతా కూడా. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.